సో జెమ్ స్టోన్స్ సంబంధించి అండ్ ఈరోజు మనం కుజ సంబంధమైన రత్నాలు అండ్ కుజుడికి ఏ స్టోన్స్ పెట్టుకుంటే బాగుంటాయి అనేది చూద్దాము. ఎందుకంటే జెమ్ స్టోన్స్ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ని ఫాలో అయ్యి తీరాలి. ఎందుకంటే యు ఆర్ యాక్టివేటింగ్ వన్ ఎనర్జీ. ఒక స్టోన్ పెట్టుకోవడం వల్ల ఆ గ్రహ సంబంధమైనటువంటి ఎనర్జీస్ని యాక్టివ్ చేస్తాం. అందులో ముఖ్యముగా కుజుడికి సంబంధించి ఎనర్జీస్ని యాక్టివేట్ చేయడంలో కొన్ని స్టోన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందులో ముఖ్యమైనది పగడము, కోరల్, రెడ్ కోరల్ కానీ ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలరు, రెడ్ షేడ్ ఉన్న కోరల్స్ అంటే పగడాలు మంచిగా కుజుడి యొక్క లైక్ ఎనర్జీని యాక్టివేట్ చేయడంలో ఉపయోగపడతాయి. అయితే అసలు కుజుడు ఎనర్జీని ఎందుకు యాక్టివ్ చేయాలి అని అంటే దిస్ కుజ విల్ గివ్ ద ఫైటింగ్ ఎబిలిటీ. సో మనలో ఒక పౌరుషాన్ని అండ్ ఏదైనా సాధించాలన్న ఎనర్జీని, ఆ ఫైర్ని ఇగ్నేట్ చేసే ప్లానెట్ కుజుడు. అలానే యూజువల్గా చూడండి, కొంతమందికి మ్యారీడ్ లైఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు డ్యూ టు ఎన్ నెంబర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడున్న జీవన విధానంలో మ్యారీడ్ లైఫ్లో సరైన ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. సో కుజ సంబంధమైన రత్నాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రకమైన ఎనర్జీస్ బ్యాలెన్స్ అయ్యి మంచి మ్యారీడ్ లైఫ్, భార్యాభర్తలకి ఒకళ్ళంటే ఒకరికి అట్రాక్షన్ ఉండడానికి, సరైన విధముగా సంసార జీవితం నడవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడాను ఈ రకమైనటువంటి అంటే పగడము పెట్టుకోవడానికి నంబర్ 1 థింగ్ రూలు, కుజుడు కంపల్సరీ మీ జాతకంలో వెల్ ప్లేస్డ్ అయి ఉండాలి. అండ్ బలము తక్కువగాను మోడరేట్గాను ఉన్నప్పుడు స్టోన్ పెట్టుకోవడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. అండ్ ఒకవేళ కుజుడు బాగాలేదు, వాటి కుజ సంబంధమైన లక్షణాలు మనలో తక్కువ ఉన్నాయి అండ్ సో అటు మ్యారీడ్ లైఫ్లో కానీ ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనం పోటీ పడలేకపోతున్నాము అన్నట్టున్నప్పుడు మీరు దానికి కొంత కుజగ్రహ సంబంధమైన ఎనర్జీస్ని ఇంప్రూవ్ చేసేవి 2 మంచి ఈ సెమీ ప్రేషియస్ స్టోన్స్ ఉంటాయి. ఒకటి ఆక్వామెరైన్. సో ఆక్వామెరైన్ లైట్ గ్రీన్ కలర్ టు సమ్ టైమ్స్ వైట్ ఉంటుంది, బట్ నేనైతే ప్రిఫర్ చేసేది మంచి సీ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్లో ఉన్నవి ఆక్వామెరైన్, అది బాగుంటుంది. ఇంకొకటి ఎమితిస్ట్ ఈవెన్ కుజుడికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో కాబట్టి పర్పుల్ కలర్లో ఉంటుంది ఎమితిస్ట్, అదొకటి. వీటిని మీరు ఆక్వామెరైన్ అండ్ లైక్ ఎమితిస్ట్ 2 కూడా యూ కెన్ వేర్ ఇట్ ఇన్ సిల్వర్. అయితే ఎప్పుడు కూడా సెమీ ప్రెషియస్ స్టోన్ ఎక్కువ వెయిట్లో పెట్టుకోవాలి. అండ్ పగడం లాంటి ప్రెషియస్ స్టోన్స్ తక్కువ దీనిలో పెట్టుకున్నా సరిపోతుంది. అలానే యూజువల్గా మీకు పగడం గోల్డ్లో పెట్టుకున్నా సిల్వర్లో పెట్టుకున్నా పర్లేదు. కొంతమంది రాగిలో పెడతారు కానీ నేను దాన్ని సజెస్ట్ చేయను. సిల్వర్ ఆర్ గోల్డ్ అండ్ దానిలో పెట్టుకోవడం బెటరు. అండ్ ఆక్వామెరైన్ కానీ అమితిస్ట్ కానీ గో విత్ సిల్వర్ మోస్ట్లీ. లేదండి మేము గోల్డ్లోనే చేయించుకుంటామంటే గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు. సో ఇవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా భార్యాభర్తల మధ్యలో రిలేషన్ బాగుంటుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటుంది అండ్ భూములు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా వచ్చే అడ్డంకుల్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకి జాతకంలో గ్రహము చాలా అంటే కొంచెం బలం తక్కువ ఉండి మంచి పొజిషన్లో ఉండి దాన్ని పెట్టుకోవడం వల్ల ధనలాభం కానీ లక్ ఫ్యాక్టర్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రెషియస్. అయితే 80% కేసెస్లో మనకి నవరత్నాల్లో ఆ మెయిన్ ప్రెషియస్ జెమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన నవరత్నాలు సెట్ కావు. అలాంటి వాళ్ళందరూ కూడాను హ్యాపీలీ గో విత్ సెమీ ప్రెషియస్ అండ్ ఎస్పెషల్లీ సెమీ ప్రెషియస్ రింగ్స్తో పాటు మీకు ఈజీగా కొనుక్కుని ఎనర్జైజ్ చేసుకుని వేసుకోగలిగేవి బ్రేస్లెట్స్. సో ఈ సెమీ ప్రెషియస్ స్టోన్స్లో ప్రతి గ్రహానికి సంబంధించిన బ్రేస్లెట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు దానికోసం నా కన్సల్టేషన్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్ ఎంఎస్ఐ ఆస్ట్రాలజీలో వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన బ్రేస్లెట్ని అంటే లైక్ ఇప్పుడు ఎమితిస్ట్కి సంబంధించింది కావాలా, ఆక్వామెరైన్ కావాలా, పింక్ జేడ్ అంటే జేడ్ ఒకటి ఉంటుంది, పింక్ క్వార్జ్ అని ఉంటుంది. ఇట్లాగ ఒక్కొక్క బ్రేస్లెట్కి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చేది ఉంటుంది. సో కాబట్టి మీకు
లైఫ్లో ఏది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు, లేదా అన్నిసార్లు సక్సెస్ అక్కర్లేదు, పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనము స్టేబుల్గా, పీస్ఫుల్గా అండ్ అన్ని రకాలుగాను బ్యాలెన్స్డ్గా ఉండడం. సో ఇలాగా మనలో ఉండే ఇన్బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ బ్రేస్లెట్స్ అనేవి, సెమీ ప్రేషియస్ బ్రేస్లెట్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినది, నేను మీ ముందే దాన్ని వేసుకుని దాన్ని ఎక్స్పెరిమెంటల్గా చూసి అండ్ చేసుకున్నాను. ఆ తర్వాత కూడా జస్ట్ ఆ వెయిట్ గెయిన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ నార్మల్ టు బ్యాక్ రావడానికి ఇంకొక విధమైన స్టోన్ని నేను యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే జెమ్ స్టోన్స్ అనేవి మన ఫిజికల్, మెంటల్ క్వాలిటీస్ మీద చాలా ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. కాబట్టి ఏ ఎనర్జీని పెంచుకోవడం వలన మీకు పాజిటివ్గా ఉంటుందో దాన్ని పెట్టుకోవడం ద్వారా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్ లైక్ సెట్ ఆఫ్ మైండ్ని అండ్ అట్లానే మన ఫార్చ్యూన్ని అండ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి జెమ్ స్టోన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అండ్ ఎవరు కావాలన్నా జెమ్ స్టోన్స్ కావాలంటే msastrology.com, msgems.com దాంట్లోనే మనకి మన వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంటాయి, మీరు కొనుక్కోవచ్చు. అలానే అసలు ఏది పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, లేదా అసలు మన జాతకంలో గ్రహాలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి, దానివల్ల మనకు వస్తున్న అశుభ ఫలితాలు ఏమిటి, ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మీరు ఎంఎస్ ఆస్ట్రాలజీ వెబ్సైట్ నుంచి కూడా కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్లో కూడా కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.